హాయ్, ఈరోజు మీకు స్వాగతం. తెలుగు సినిమాక్స్ ఛానల్కి ప్రభాస్ అనుష్క లవ్ స్టోరీకి ఈ భాగంలో ఈరోజు ప్రేమలో మాటల కంటే మౌనం ఎక్కువగా చెప్పే క్షణాలు ఉంటాయి. ఈ వీడియోలో ప్రభాస్ అనుష్క మధ్య ప్రేమ ఒక కీలక మలుపు తిరుగుతుంది. దూరం, కెరీర్, భయం, వాగ్దానం ఇవి అన్ని కలిపిన ఒక హృదయాన్ని తాకే ప్రేమ కథ. రాత్రి హైదరాబాద్ నగరం నిద్రలోకి జారుకుంటుంది. కానీ బంజారా హిల్స్లోని ఆ పెంట్ హౌస్ బాల్కనీలో మాత్రం రెండు హృదయాలు ఒకే మేల్కొనే ఉన్నాయి. ప్రభాస్ చేతిలో కాఫీ మగ్గు, అనుష్క చేతిలో ఫోను. కానీ స్క్రీన్ ఆఫ్లోనే ఉంది. మాటలు లేవు, కానీ మౌనం చాలా గట్టిగా మాట్లాడుతుంది. అనుష్క నెమ్మది అడిగింది, ఇంత నిశ్శబ్దంగా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు? ప్రభాస్ చిన్నవి ప్రయత్నించాడు, కానీ అది పూర్తిగా దొరకలేదు. మన ప్రేమ నిజంగా ఈ ప్రపంచాన్ని తట్టుకోగలదా అని. ఆ మాట అనుష్క గుండెల్లో చిన్న చీలిక పెట్టింది. కొన్ని నెలల క్రితం ఒక సినిమా షూట్లో మొదలైన పరిచయం, కాఫీ షాప్లో పెరిగిన స్నేహం, రాత్రుల్లో పెరిగిన కాల్స్, అనుకోకుండా పట్టుకున్న చేతలు అన్నీ ప్రేమగా మారాయి. కానీ ప్రేమ పెద్దదైతే బాధ్యతలు కూడా అంతే పెద్దవే వస్తాయి. స్టార్డమ్, మీడియా, ఫ్యాన్స్, పుకార్లు, పాత గాయాలు ఇవన్నీ ఇప్పుడు వారి మధ్య మౌనంగా నిలబడ్డాయి. అనుష్క బాల్కనీ రైలింగ్కి ఆనుకుని నిలబడింది. నాకు భయం లేదనుకోకు ప్రభాస్, నువ్వు దూరమవుతాయేమో అన్న భయం మాత్రం రోజుకి పెరుగుతుంది. ప్రభాస్ ఆమె వైపు తిరిగాడు. నేనెక్కడికి వెళ్తాను అనుష్క, నువ్వే నా ఇల్లు. ఆ మాట వినగానే ఆమె కళ్ళలో నీరు మెరిపించింది. అయితే నన్ను ఇలా ఒంటరిగా ఎందుకు పిలవనిస్తున్నావు? ఆ ప్రశ్నకు ప్రభాస్ దగ్గర సమాధానం లేదు. నిజం బయటపడింది. కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత ప్రభాస్ చెప్పాడు, నాకు ఆఫర్ వచ్చింది, హాలీవుడ్ ప్రాజెక్ట్. అనుష్క ఒక్కసారిగా షాక్ అయింది. అంటే నువ్వు వెళ్ళిపోతావా? కొన్ని సంవత్సరాలు. ఆ మాటతో ఆమె హృదయం ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. నన్ను అడగకుండా ప్రభాస్ తల వంచాడు. అడిగితే నువ్వు బాధపడతావని అడగలేదు. అనుష్క కళ్ళలో నీరు జారాయి. నన్ను బాధ పెట్టకుండా ఉండాలంటే నన్ను దూరం పెట్టాలా ప్రభాస్? ఆమె మాటలు కత్తుల్లా గుచ్చుకున్నాయి. నేను నీ విజయానికి అడ్డు రావాలనుకోలేదు, కానీ నీ జీవితంలో స్థానం ఉందనుకున్నాను. ప్రభాస్ ముందుగా వచ్చాడు. నువ్వు అడ్డు కాదు, నువ్వే నా బలం. అతను నెమ్మదిగా ఆమె చేతులు పట్టుకున్నాడు. నేను వెళ్ళినా నా మనసు నీ దగ్గరే ఉంటుంది. అనుష్క అతని కళ్ళలోకి చూసింది. దూరం ప్రేమను చంపుతుంది లేదా మరింత బలపరుస్తుంది నాకు తెలియదు. ప్రభాస్ తల ఊపాడు. నాకు తెలియదు, కానీ ప్రయత్నించకుండా వదిలేయడం మాత్రం నాకు చేత కాదు. ఆకాశంలో నక్షత్రాలు మెరిసిపోతున్నాయి. ప్రభాస్ నెమ్మదిగా చెప్పాడు, ఈ పార్ట్ మన ప్రేమకి టెస్ట్ అయితే నెక్స్ట్ పార్ట్ మన జీవితానికి ఫౌండేషన్ అవుతుంది. అనుష్క చిన్నగా నవ్వుకుంది. నువ్వు సినిమాటిక్గా మాట్లాడడం మానవు కదా, నీ కోసం అయితే జీవితమే సినిమా. ఆమె అతని భుజంపై తలపెట్టింది. ఆ రాత్రి వారు నిర్ణయం తీసుకోలేదు, కానీ ఒక విషయం మాత్రం క్లియర్ అయింది. ప్రేమలో సమస్యలు ఉండొచ్చు, కానీ విడిచిపెట్టే ఆలోచన మాత్రం లేదు. మౌనం మాటలుగా మారకపోయినా ప్రేమ వాగ్దానంగా మారింది. ఓ వ్యక్తితో మీద వచ్చే విషయంలో విందాం. ప్రభాస్ విదేశాలకు వెళ్ళే క్షణం, ఎయిర్పోర్ట్లో అనుష్క భావోద్వేగం, మీడియా షాక్, దూరమైన ప్రేమ మొదటి రాత్రి. ఈ అంశంపై వచ్చే భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.